హ్యాపీనెస్ ఈజ్ వేర్. సో ఈ పిల్లగాడు ఎంతో మంచిగా డాన్స్ చేస్తాను. ఇటు చూడు, వీడియో పడుతుంది. డాన్స్. సో బాబు చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తాను. పక్కన పబ్ ఉంటే మనం ఇక్కడ డైరెక్ట్ మొబైల్లో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ లేక్ వ్యూకి వచ్చేసాము. ఇది లేక్ అన్నారు కానీ మొత్తం మురికి నీళ్ళే. మురికి నీళ్ళ వాడి బట్టి మనకు లేక్ అని మోసం చేసిళ్ళు. 50 రూపీస్ బొక్క ఇదికి వచ్చినందుకు మనకి. చూడండి మొత్తం మీరే. ఇవి ఆడ మురికి నీళ్ళు సాగు చేసేందుకు మిషన్ వస్తుంది. ఆడ పావురాలు గీవురాలు అన్నీ ఉన్నాయి. బట్ లేక్ అన్నారు, ఇది లేక్ కాదు. హుసేన్ సాగర్ నీళ్ళు ఇటు వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. ఇగో అటు నుంచి పోతే అక్కడ వరకు ఎండ్ ఉంటుంది. ఇది మనకి ఎంట్రీ. ఇక్కడ నుంచి వచ్చేసి ఎంట్రీ. ఈ నుంచి ఫర్ లాంగ్ వస్తే కొంచెం ఇది లేక్ అంటారు. ఇదే స్మెల్ వస్తుంది, గబ్బు స్మెల్. లవర్స్ ఎట్లా తట్టుకుంటారో నాకైతే ఇది అర్థమవుతలేదు. సో అట్ లాస్ట్ ఎండ్ అది క్యాంటీన్ అంటారు. కొంచెం కింద అది వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఉంటాయి. అటు నక్లెస్ రోడ్డు, మొత్తం అది నక్లెస్ రోడ్. నక్లెస్ రోడ్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇది ఎంట్రీ మెయిన్ వచ్చేసి. ఇంకో క్యాంటీన్ ఇక్కడ ఉంది చూడండి, అది క్యాంటీన్. వచ్చలేరు వచ్చినందుకు. ఆరోగ్యం కలవ తప్ప ఏముండదు ఇక్కడ. ఏమంటావు నాకు ఇక్కడికి వచ్చినందుకు? మీకు ఎట్లా ఉంటుంది నీ ఎక్స్పీరియన్స్? 50 బొక్క, మీకు రోగాలు బొక్క. లవర్స్ ఉన్నారు, స్మెల్ ఫ్రీ. 50 రూపాయలతో స్మెల్ ఫ్రీ. అన్నీ ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. బట్ చాలామందికి రేర్గా తెలుసు. నేను తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఒక 1 అవర్ స్టే చేసిన తర్వాత నాకు ఇక్కడ తెలిసింది ఆయుర్వేదం చెట్లు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు QR కోడ్ స్కాన్ చేస్తే చెట్లకు దాని ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. వర్త్. కస్మానికా చెట్టు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు జలుబు లేచిన, ఆరోగ్యం మంచిగా లేకపోయినా వాటర్లో వేసుకొని వెయిట్ చేస్తే మనకు ఆరోగ్యం క్యూర్ అవుతుంది. సో మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మంచి మంచి చెట్లు, ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి. బట్ అందరికీ ఎవరికి తెలియదు. ఓన్లీ ఆ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ అని అందరు చూస్తున్నారు. అంతది ఐరన్ బ్రిడ్జ్ అని చూస్తున్నారు కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి. హలో గైస్, మీరు చూస్తున్నారు మ్యాన్వెస్ ట్రావెలింగ్ తెలుగు ఛానల్. మనమైతే మళ్ళీ ఎక్కడికి వచ్చామో హైదరాబాద్లోని లేక్ ఫ్రంట్ పార్క్ అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్, మనం చూస్తున్నది ఏంటంటే ఎంట్రన్స్ అంటే మనకి నక్లెస్ రోడ్ నుంచి పోతుంటే మనకు లెఫ్ట్ సైడ్ అయితే కనబడుతుంది. ఇది రెడ్ కలర్తోని గేటు. సో మనం చూసేది ఇదే. మనకి ఈ పార్క్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు ఈవినింగ్ 11 PM వరకు ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం మ్యాన్వెస్ ట్రావెలింగ్లో మనం లేక్ ఫ్రంట్ పార్క్ వచ్చేసాం. ఇది మొత్తం ఐరన్ బ్రిడ్జ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వరకు ఉంటుంది మొత్తం. చూసేయండి, ఒకసారి విజిట్ కావచ్చు. అంతే చూడడానికి ఏముండదు ఇందులో. ఇంకా చాలా చేయాలి. 50 రూపీస్ వర్తబుల్ అయితే కాదనిపించింది నాకు. కొన్ని చెట్లు అయితే మంచిగా పెంచుతున్నారు వీళ్ళు. ఈ చెట్లు అంటే ఆయుర్వేదం చెట్లు అనుకోవచ్చు. అది స్కాన్ చేస్తే మనకు ఏం చెట్లు దేనికి యూజ్ అవుతుంది మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది మనకు. కరాచీ బేకరీ. సో ఇట్లాంటి లోపలికి ఐరన్ బ్రిడ్జ్లు అనేవి చాలా ఉన్నాయి. నేనైతే కిందికి దిగేసిన, మళ్ళీ అది ఎక్కాలి. నో స్ప్లిట్టింగ్. ఇగో మీకు చూపెడతా చూడండి. ఇవి ఏం చెప్తే నేను స్కాన్ చేస్తే వస్తుంది మనకు. చూడండి, ఇది తెల్ల గులాబీ మనకు తెలిసిందే. దాన్ని స్కాన్ చేసడం అయితే అవసరం లేదు. ఇట్లా లవర్ మంచిగా కూర్చోవచ్చు ఇక్కడ. జస్ట్ రిలాక్స్ కానీ లవర్స్కి, ఫ్యామిలీ అండ్ వీకెండ్. ఒక ఇప్పుడు తీసాను అది జూమ్ చేసి కొట్టు. సెక్రటేరియట్ పక్కకి మనకు అది ఇది వచ్చేసి లేక్. ఇది దీని పక్కకే. సో మనం కొంచెం పర్లాగిపోతే లేక్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా ఎర్ర గేట్ నుంచి ఎర్ర బ్రిడ్జ్ అయితే ఎక్కగానే నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. బ్యూటిఫుల్ వెదర్ అయితే కనబడింది. సీనరీలు కూడా ఇచ్చి పడేసి ఇక్కడ మంచి మంచి బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీస్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే మనకు జూమ్ చేసి చూడగానే ఒక బ్యూటిఫుల్ వ్యూ అయితే కనబడింది. సెక్రటేరియట్ భవన్ పక్కకే మనకు అంబేద్కర్ స్టాచ్యూ కూడా కనబడుతుంది చూడండి.
ఈ లేక్ వ్యూ నుంచి కొంచెం జూమ్ చేసి వ్యూ పెట్టి చూపెట్టినా మీకు చూడండి. ఇది మొత్తం లేకు పక్కకే మనకు జెండా కనబడుతుంది. జెండా పక్కకు మళ్ళీ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఏంటంటే మనకు థ్రిల్ సిటీ లైక్ ఏంటంటే కొంచెం చిల్లపోవడానికి ఆడుకోవడానికి బారు పబ్బు అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఈ నుంచి మొత్తం వ్యూ అయితే కనబడుతుంది. సో ఫ్రెండ్స్ ఇలా వచ్చినందుకైతే మీకైతే చూపెట్టాలి కదా, ఇది కొంచెం హర్ట్ చేసింది. బట్ ఏంటంటే ఓకే ఫైనల్గా అయితే మనకు మంచి మంచి విషయాలు అయితే ఈ వీడియోలో మీకు చెప్తాను. పక్కా చూడండి, లాస్ట్ వరకు చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మనము ఫ్రంట్ లేక్ వ్యూకి వచ్చేసాము. ఇది లేక్ అన్నారు కానీ మొత్తం మురికి నీళ్ళే. మురికి నీళ్ళ బట్టి మనకు లేక్ అని మోసం చేసిళ్ళు. 50 రూపీస్ బొక్క ఇదికి వచ్చినందుకు మనకి. చూడండి మొత్తం మీరే. ఇక ఆడ మురికి నీళ్ళు సాగు చేసేందుకు మిషన్ వస్తుంది. ఆడ పావురాలు గీవురాలు అన్నీ ఉన్నాయి. బట్ లేక్ అన్నారు, ఇది లేక్ కాదు. హుసేన్ సాగర్ నీళ్ళు ఇటు వచ్చినట్టున్నాయి నాకు తెలిసి. ఇగో అటు నుంచి పోతే అక్కడ వరకు ఎండ్ ఉంటుంది. ఇది మనకి ఎంట్రీ, ఇక్కడ నుంచి వచ్చేసి ఎంట్రీ. ఈ నుంచి ఫర్ లాంగ్ వస్తే కొంచెం ఇది లేక్ అంటారు. ఇదే స్మెల్ వస్తుంది, గబ్బు స్మెల్. లవర్స్ ఎట్లా తట్టుకుంటారో నాకైతే ఇక్కడ అర్థం లేదు. సో అట్ లాస్ట్ ఎండ్ అది క్యాంటీన్ అంటారు. కొంచెం కింద అది వాష్రూమ్స్ బాత్రూమ్స్ ఉంటాయి. అటు నక్లెస్ రోడ్, మొత్తం అది నక్లెస్ రోడ్. నక్లెస్ నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇగో ఇది ఎంట్రీ మెయిన్ వచ్చేసి. ఇంకో క్యాంటీన్ ఇక్కడ ఉంది చూడండి, అది క్యాంటీన్. కొంచెం చిన్నగానే ఉంది, ఒక్కసారి విజిట్ చేయొచ్చు. బట్ ఇంకా ఫ్రీ, అసలు నాకు తెలిసి ఇది 50 కాస్ట్ కూడా అంత అవసరం లేదు, ఫ్రీ ఎంట్రీ పెట్టాలి. స్మెల్ అయితే మీరు భరించలేరు వచ్చినందుకు. ఆరోగ్యం ఖరాబ్ తప్ప ఏముండదు ఇక్కడ. ఏమంటావు నాకు ఇక్కడికి వచ్చినందుకు? మీకు ఎట్లా ఉంటుంది నీ ఎక్స్పీరియన్స్? 50 బొక్క, మీకు రోగాలు బొక్క. లవర్స్ ఉన్నారు, స్మెల్ ఫ్రీ. 50 రూపాయలతో స్మెల్ ఫ్రీ. ఎందుకు వస్తారా బాబు ఇట్లాంటి ప్లేస్లకి? అర్థమే కాదు. ఇక మురికి నీరు మిషన్ క్లీన్ చేస్తుంది అది, అంతేనా? క్లీనింగ్ ఫ్రెండ్స్, ఈ పార్కింగ్ మెయింటెనెన్స్కి వచ్చేసి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రీ వాష్రూమ్, ఫ్రీ వెహికల్ పార్కింగ్, ఫ్రీ రెస్ట్ రూమ్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మెయింటెనెన్స్కి అయితే నేను ఒప్పుకోవచ్చు, వీళ్ళది 100కు 100 ఇస్తా. ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే మనకు అప్పుడప్పుడు స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. డాన్స్ 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 కరో, డాన్స్ డాన్స్ డాన్స్. ఏయ్ పబ్ అక్కడైతే హ్యాపీనెస్ ఈజ్ వేర్. సో ఈ పిల్లగాడు ఎంతో మంచిగా డాన్స్ చేస్తాడు. ఇటు చూడు, వీడియో పడుతుంది. డాన్స్. సో బాబు చూడండి ఎంత మంచిగా డాన్స్ చేస్తాడు. పక్కన పబ్ ఉంటే మనడు ఇక్కడ డైరెక్ట్ మొబైల్లో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తాడు. ఇక పార్క్ ఎన్విరాన్మెంట్ బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేశారు. బట్ ఫోటోగ్రఫీ వల్ల అయితే చాలా ఇక్కడ ఫోటోలు తీసుకునేందుకే అవైలబుల్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ మీ డిఫరెంట్ యాంగిల్లో ఇచ్చి పడేస్తూ నా డిఫరెంట్ యాంగిల్స్తో మీకు ఈ వీడియోలో చూపెడుతున్నాను నా ఫోటోగ్రఫీస్ వీడియోస్ అని. చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. ఏమన్నా కామెంట్ కావాలనుకుని కామెంట్ చేయండి, ఇంకా మీకు కావాల్సింది ఇచ్చేస్తా. ఇక్కడ వరకు మొత్తం ఇది ఏంటంటే స్టీల్తోని బ్రిడ్జ్. మనకు ట్యాంక్ బండ్ పక్కకి నక్లెస్ రోడ్ పక్కకే ఉంటుంది. అరౌండ్ 1 కిలోమీటర్. ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి మొత్తం?
ఎన్ని కిలోమీటర్స్ ఉంటాయి? 5. అరౌండ్ 5 కిలోమీటర్స్. ఎగ్జిట్ గేట్ బ్లాక్ ఐరన్ గేట్. మనకు 2 కలర్స్ వచ్చేసి మనకు ఎల్లో, రెడ్ బ్రిడ్జ్లు కనబడతాయి. మనకి పోయినాం కానీ ఇంకా రీకన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా చేయలేదు. సో చెట్లు అయితే నార్మల్గా వీళ్ళు పెంచుతున్నారు. చిల్లు కావచ్చు. ఓకే, 50 రూపీస్ అంటే ఎక్కువ, కానీ జస్ట్ 20-30 రూపీస్ పెట్టచ్చు దీనికి. ఫైన్. నేనైతే హైలీ రికమెండ్ చేసేది అంటే ఫ్యామిలీ అండ్ చిల్డ్రన్స్ లవ్. బట్ వన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ రాగానే అన్కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే లిటరల్లీ మనకు ఆ స్మెల్ అయితే చాలా హర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. పార్క్ ఎన్విరాన్మెంట్కి వస్తే చాలా బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఫోటోగ్రఫీ అయితే ఇచ్చి పడేయచ్చు మీ డిఫరెంట్ యాంగిల్స్తో. ఆ ఫోటోగ్రఫీతో కొన్ని ట్రై చేసిన ఈ వీడియోలో చూడండి గైస్. నా యూట్యూబ్లో డబుల్ డెక్కర్ బస్ వీడియో చేశాను కదా, ఆ బస్సు కూడా ఇక్కడ లేక్ ఫ్రంట్ వ్యూ దగ్గర ఆగుతుంది, స్టాప్ ఉంది. పార్క్ లొకేషన్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేస్తే మీకు నియర్ బై నుంచే మీకు లొకేషన్ ఎంత ఫార్ ఉందో అది చూపెడుతుంది. అది క్లిక్ చేసి మీరు విజిట్ చేయొచ్చు పార్క్ని. ఫ్రెండ్స్, నేను రాగానే ఒక 1 అవర్ అయితే వర్షం పడింది. వర్షంకి బ్యూటిఫుల్గా అయితే వెదర్ అయితే చాలా 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 బాగా కనబడింది. ఈ వర్షంలో అయితే నేనైతే కొంచెం నా స్టిల్తో మీకు మతి ఎక్కిపోయేలా నా స్టిల్స్ ఇచ్చిన ఒకసారి ఎంజాయ్ చేయండి, ఇలా తగ్గేదేలే. సో గైస్, మనం ఇప్పుడు చూస్తుంది ఓమ చెట్లు. ఆయుర్వేదం చెట్లు మనకి ఇక్కడ పుష్కలం లభిస్తాయి. చూడండి, ఓమ చెట్లు ఇవ్వండి. వీళ్ళు వర్షంలో కూడా ఎంజాయ్ చేస్తారు. కస్మానిక చెట్టు. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మనకు జలుబు లేచిన, ఆరోగ్యం మంచిగా లేకపోయినా వాటర్లో వేసుకొని వెయిట్ చేస్తే మనకు ఆరోగ్యం క్యూర్ అవుతుంది. సో మంచి స్మెల్ వస్తుంది. ఇక్కడ మంచి మంచి చెట్లు, ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి. బట్ అందరికీ ఎవరికి తెలియదు. ఓన్లీ ఆ బ్రిడ్జ్, ఐరన్ బ్రిడ్జ్ అని అందరు చూస్తున్నారు. అంతది ఐరన్ బ్రిడ్జ్ అని చూస్తున్నారు కాబట్టి చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఆరోగ్యానికి మంచి చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యం యూజ్ అయ్యేది. నాకు అన్నీ కూడా చూపెట్టాను. అన్నీ ఆయుర్వేదం చెట్లు ఉన్నాయి ఇక్కడ, చాలా ఉన్నాయి. బట్ చాలామందికి రేర్గా తెలుసు. నేను తర్వాత కొంచెం వచ్చిన తర్వాత ఒక 1 అవర్ స్టే చేసిన తర్వాత నాకు ఇక్కడ తెలిసింది ఆయుర్వేదం చెట్లు చాలా చాలా ఉన్నాయి ఇక్కడ. మనకు QR కోడ్ స్కాన్ చేస్తే చెట్లకు దాని ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. వర్త్. లేక్ ఫ్రంట్ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి ఫ్రెండ్స్ 50 రూపీస్ ఫర్ అడల్ట్, 100 రూపీస్ ఫర్ కంప్లీట్ ఫ్యామిలీ 5 మెంబర్స్. ఫ్యామిలీ మెంబర్స్ 5 కంటే ఎక్కువ ఉంటే వీళ్ళైతే 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చిల్డ్రన్స్కి వచ్చేసి 10 రూపీస్. మళ్ళీ ఇక వ్లాకర్స్ ఉంటారు కదా, వ్లాకర్స్ కోసం మంత్లీ పాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అది వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చేసి ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఆన్లైన్ కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో నేను అది లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అది తీసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆఫ్లైన్ అంటే క్యాష్ పేమెంట్ మోడ్ అంతే. ఈ పార్కు మెయింటెనెన్స్ మొత్తం వచ్చేసి సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఈ మొత్తం ఏంటంటే హైదరాబాద్ మున్సిపాలిటీ లైక్ GHMC మెయింటైన్ చేస్తుంది, మంచిగా ఉంది. సో గైస్, ఇక్కడ పార్కులో ఎంప్లాయీస్ చాలా ఫ్రెండ్లీగా, గైడర్ లేకపోయినా గైడర్ లాగా వీళ్ళు గైడ్ చేస్తారు మంచిగా. సో ఫ్రెండ్స్, మనమైతే చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ ప్లాంట్స్ అయితే, డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఇక్కడ మనకు కనబడుతుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇవన్నీ మంచి ఆయుర్వేదం చెట్లు, మంచి ఔషధ చెట్లు. సో హైదరాబాద్లో మీకు దొరకని డిఫరెంట్ టైప్స్ ఔషధ చెట్లు అయితే ఇక్కడే మనకు కనబడతాయి. సో ఇక్కడ మనకు వాటి కిందనే క్యూఆర్ ఉంటుంది. అది క్యూఆర్ స్కాన్ చేస్తే టోటల్ డీటెయిల్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనకు కనబడుతుంటాయి, వాటి డీటెయిల్స్. సో మనకు చూస్తున్నాం కదా, ఇది మొత్తం ఫార్ లాంగ్ ఉంటుంది. ఎర్రయి పచ్చయి బ్రిడ్జ్లు అయితే కనబడుతున్నాయి. అవి ఎక్కాలి, దిగాలి, మళ్ళీ ఎక్కాలి, దిగాలి. సో దీన్నే మొత్తానికి వచ్చేసి ఐరన్ బ్రిడ్జ్ లేక్ ఫ్రంట్ పార్క్ అంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. సో గైస్, మనమైతే ఇప్పటిదాకా తిరిగింది ఇదే, ఇందులోనే మనం ఉన్నాం.